హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీరైతు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయక్. ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా మనము నెమిలిపురి అనే విలేజ్లో ఉన్నాము. అన్న పేరు వచ్చేసి మీ పేరన్నా? సపోర్ట్ రవి. సపోర్ట్ రవి. మీరు వచ్చేసి ఎన్ని ఎకరాల మిరప పంట సాగు చేస్తా ఉన్నారు? 5 ఎకరాలు అండి. 5 ఎకరాలు వేస్తున్నారు మొత్తం. సో ఈ 5 ఎకరాలకు గాను మొత్తం ఈ బిట్ ఎంత? ఈ 3 ఎకరాల బిట్టు పక్కూరులో 2 ఎకరాలు చేస్తున్నాం కౌలు. మొత్తం 5 ఎకరాల బిట్టు కంప్లీట్ గా. సో మీరు ఎప్పటి నుంచి మన ఛానల్ ఫాలో అవుతా ఉన్నారు? 4-5 సంవత్సరాల నుండి ఫాలో అవుతున్నాం. 4 సంవత్సరాల నుంచి. సో పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు మీరు? 5 ఎకరాలు. 4 ఎకరాలు 12 గుంటలు. 4 ఎకరాల 12 గుంటలు. మీకు దిగుబడి ఎంత వచ్చింది? 113 క్వింటాలు దాకా వచ్చింది. 113 క్వింటాలు. 4 ఎకరాల 12 గుంటలకి 113 క్వింటాలు. మొత్తం ఏ సీడ్ వేసారు మీరు పోయిన సంవత్సరం? పోయినసారి అంటే కొంచెం అంత తేజాలే వేసారు. తేజ రకాలే. అంత తేజ రకాలే. 113 క్వింటాలు 4 ఎకరాలకి. సో మంచి దిగుబడి. మంచి దిగుబడి. ఓకే. సో పోయిన సంవత్సరం మీకు ఏ మందులు మంచిగా అనిపించినాయి కాప్ సెట్ అవ్వడానికి? అలెక్సా 5G సఫారీ యూజ్ చేసాం. కిందకి అయితే బజుకా 2 సార్లు ఇచ్చా పోయినసారి స్టార్టింగ్ లో. ఈసారి అంటే లాడియా వైటాలిస్ స్ప్రే చేసిన తర్వాత 28వ తారీఖు మనం నల్లి వస్తుందని మనం ట్రాజెండా తీసుకొచ్చా. ఓకే. నేను ఫస్ట్ నమ్మలే, నేను కూడా అంతా ఫాలో అయినా కానీ మధ్య మధ్యలో డిస్టర్బ్ అవుతున్నా, వేరే కొడుతున్నా. ఈ లాస్ అవుతుంది. మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి 1 ఎకరానికి స్ప్రే చేసా. ఆడ చేసిన 3 రోజులకు రిజల్ట్ లేదు. 4వ రోజు మనం ఇస్త్రీ చేసినట్టు అయిపోయిన తర్వాత నాతో పాటు 70 మందిని రిఫర్ చేశా. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి 2 ఎకరాలకు, దీనికి 2 బుడ్లు తీసుకొచ్చి 3 ఎకరాలు స్ప్రే చేశా. 28వ తారీఖు మన పూత కాపు నల్లి కొంచెం ఇప్పుడు చూసినా కానీ నల్లి అనేది లేదు. క్లియర్ అయినప్పుడు ఎమ్మట ఏం చేసా, మోడల్ పడుతుందని డెలికేట్ యూజ్ చేశా పూత కోసం. ఇప్పుడు అయితే బాగానే ఉంది ప్రస్తుతం. ఇప్పుడు కాప్ సెట్ కింద చూసినట్లయితే మంచి కాప్ సెట్ అవుతా ఉంది. అలాగే పైన చూసినట్లయితే ఎక్కడ కూడా కొనలు మాడడం అనే సమస్య లేదు. దాదాపు నల్లి కూడా 0%. చాలా తగ్గింది కదా. సో నల్లి 40-50 ఉండేది ఒక్కొక్క పూతలో, ఇప్పుడు లేదు. అలాగే మొత్తం పాయలు తీసున్నారు. ఓకే. గమనించినట్లయితే కాప్ సెట్టింగ్ కూడా మంచిగా జరుగుతూ ఉందన్న. దీనికి ఇంకా టైం ఉంది కాప్ సెట్ అవ్వడానికి. సో కాప్ సెట్ అవ్వడానికి మేజర్ గా దీనికి ఇంకా టైం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇది రావాల్సినంత హైట్ వచ్చేసింది, కాప్ సెట్ అవుతా ఉంది. అటుగా మొత్తం సాలాల కాపే కనిపిస్తా ఉంది. ఇంకా టైం ఉంది, ఇంకా సెట్ అవుద్ది కూడా. ఈ నల్ల తామరని కంట్రోల్ లో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నేను అలెక్సా 5 కూడా అక్కడ స్ప్రే చేసా. గనుపులు దిగినాయి. కాకపోతే మబ్బుతో కొంత రాలినాయి. మబ్బులు ఎట్లా ఉన్నాయి? వారం రోజుల నుంచి చూస్తా ఉన్నాము. దారుణంగా ఉన్నాయి మబ్బులు. 8-9 గంటల వరకు మొత్తం మంచే. ఈ మంచు ప్రభావంలో కొంచెం రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. పిన్నిస్ దిగిందని మా బాబాయ్ తీసుకొచ్చి ఇవాళ కూడా వాళ్ళు కూడా ట్రాజెండా స్ప్రే చేస్తున్నా. అలెక్సా 5 నేను కూడా తీసుకొచ్చి పెట్టుకున్నా. ఇవాళ స్ప్రే చేయాలి నీళ్ళు ఇచ్చి. ఓకే. సో ట్రాజెండా ఇక్కడ చాలా మంది స్ప్రే చేస్తా ఉన్నారు. 100-200% అందరూ అదే. ఏ యూట్యూబ్ చూసినా, ఎన్ని మందులు తీసుకొచ్చినా గానీ ఏం లేదు. 1 వారం 10 రోజులు ఆపగల దమ్మున్నది అంటే బిచ్చునాయక్ ట్రాజెండా. రైట్. ఈ తోట యాక్చువల్ గా వాస్తవం చెప్పాలంటే నేను స్టూడెంట్.